హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మీరు చూసారు కదా, సో ఇది బాలామృతం హెల్దీ అండి. సో మనకైతే అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు ఫుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి బాలామృతం చెక్కలు అయితే చేయబోతున్నారు మా అమ్మ. వీటి కోసం అయితే మేము బాలామృతం ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాము. దాన్ని అయితే మంచిగా ఇట్లా పిండి జల్లెడతో అయితే జల్లిస్తున్నాం అనమాట. మనకి దాంట్లో షుగర్ ఉంటుంది, ఆ షుగర్ అనేది వేరు చేసేసి మనం ఎర్లీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి అది నాని వాటర్ కంటెంట్ రావడానికి చాలా టైం పడుతుంది పిండిని అబ్జర్వ్ చేసుకోవడానికి. సో అందుకని చెప్పేసి మేము జల్లిచ్చేసి దాన్ని అయితే మంచిగా పౌడర్లో అయితే పట్టేసుకోవాలి. సో దాని తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఈ షుగర్ కంటెంట్ అనేది ఆల్రెడీ పిండిలోదే కాబట్టి దాంట్లో మిక్స్ చేసుకుని ఆ తర్వాత అయితే బెల్లం మెత్తగా చేసేసి ఆ బెల్లాన్ని కూడా మనం మిక్సీ జార్లో పట్టుకోవడం వల్ల చాలా స్మూతీగా వస్తుంది. ఆ ప్యాకెట్లో ఉన్నది బాలామృతము. సో దాన్ని అయితే బొచ్చులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ షుగరు అండ్ బెల్లం అయితే వేసి మనం సరిపడా వాటర్ అయితే మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇట్లాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. సో అట్లా ఉండేలా వచ్చిన తర్వాత అయితే మనకి గోధుమ పిండి మనకి ఎలా కావాలి అంటే అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, లేదు అంటేనేమో కొంచెం తక్కువగా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా అయితే వండలు చేసుకోవాలి. చక్కలానేనండి సేమ్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన పూరి ప్లస్ అయితే చేసుకుని ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి. సేమ్ ఇంకా మనం జస్ట్ చెక్కలాని ఒత్తేసి ఇట్లా ఒక ప్లెయిన్ దాంట్లో అయితే ఒక పేపర్లోనో లేదంటే ఏదైనా పాత్రలోనో ఒక పెద్ద ప్లేట్లు ఉంటాయి కదా, అట్లా అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి వండలు. సో రెడీగా ఉన్నాయి చేయడానికి. అండ్ నేనైతే మా మమ్మీ అట్లా చేస్తూ ఉన్నారు. సో నేనైతే ఇంకా పొయ్యి మంటేసాను అనమాట. బయట పొయ్యి మంటేసేసి కళాయి అయితే పెట్టి ఇక్కడ ఆయిల్ అయితే పోసేసి బాయిల్ చేస్తాను అనమాట. మీలో ఎంతమందికి ఇలా స్టార్టింగ్లో పొయ్యి మంటేసే ముందు మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే బాండీ పెట్టాలి అంటారు కదా, సో అలా పెట్టేసి దింపేటప్పుడు కూడా నేనే దింపాలన్నమాట. అట్లాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ ఆయిల్ అనేది బాయిల్ అయ్యేంత వరకు అయితే మంచిగా చూసుకుంటూ ఉండాలండి. అండ్ బయట కదా, సో గాలి అయితే వీస్తూ ఉంది. అండ్ మంచిగా కట్టెలు అయితే పెట్టేసి బాయిల్ అయిన తర్వాత అయితే మేము ముందుగా దేవుణ్ణి అయితే తలుచుకుంటాం అన్నమాట. ముందుగా పోతురాజు స్వామిని, ఆ తర్వాత అయితే మాకు సంబంధించిన మా ఇంట్లో చనిపోయిన వారిని కానీ, లేదంటే నేను ఫస్ట్గా ముందుగా అయితే మా తమ్ముడిని, నాకైతే మా తమ్ముడు చనిపోయారండి. సో తనైతే తలుచుకుంటాను. అంటే వాళ్ళకి మొక్కుకున్న తర్వాత అయితే మేము వంట చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. మా చిన్నాన్న ఉన్నారు కదా, సో తనని అందరినీ మొక్కుకొని అట్లా ఒకటైతే వేసానమాట. అది వచ్చేసి పొయ్యిగడ్డ మీద పెట్టేస్తాము. అంత రెడ్గా బాగా మాడినట్లుగా అయితే కాల్చాలి. అలా కాల్చడం వల్ల మాత్రమే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ చేసేటప్పుడు అయితే నాకు నమ్మకం లేదు. అండ్ ఆల్రెడీ మా అమ్మ చేశారు కాబట్టి తనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. సో తనైతే నాకు మంచిగా చెప్పి నాతో చేయించింది. నేను కూడా ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా చేశానండి. ఇట్లాంటి చెక్కలు చాలా టేస్టీగానే క్రిస్పీగా అయితే ఉన్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీకు ఇస్తారు కదా, సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.